येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागन रघुनाथान्वितां तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागन ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। पतित पावन गुरु महाराज की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము 21వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా కొంచెం ముందు క్లాసులో ఏం జరిగింది అనేది రీక్యాప్ చేసుకుందాము. ఈ భగవద్ విభూతి యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మొదటగా అర్జునుడికి ఏమని చెప్తారంటే, ఓ అర్జున, మళ్ళీ విను, నా గురించి ఇంకా లోతైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా ప్రియమిత్రుడివి, నీ మంచి కోసమే ఇది చెప్తున్నాను, కాబట్టి విను అర్జున అని అంటారు. ఆ తర్వాత, ఓ అర్జున, గొప్ప గొప్ప ఋషులకి గాని దేవతా సమూహములకు గాని నా గురించి తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా నా నుంచే వస్తున్నారు. ఎవరైతే నేను అజుడనని, నేను ఆది పురుషుడనని, శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకాలకు మహేశ్వరుడని యథావిధంగా తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి మనుషులందరిలోకి భ్రాంతిరహితుడు. అటువంటి వ్యక్తి యొక్క పాపకర్మ ఫలాలన్నీ నశించిపోతాయి అని చెప్తారు. ఆ తర్వాత సమస్త జీవులలో మనం చూసేటువంటి వ్యక్తిత్వాలు, గుణాలు నా నుంచే వస్తున్నాయి. జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, క్షమ, సత్యము, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, పుట్టుక, చావు, భయము, అభయము, కీర్తి, అపకీర్తి, ధృతి, ఈ సమస్త గుణాలు అన్ని జీవుల్లో చూసే సమస్త గుణాలు నా నుంచే వస్తున్నాయి అని చెప్తారు. ఆ తర్వాత ఏమంటారు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, సప్తర్షులు, చతుస్కుమారులు, 14 మంది మనువులు నా మానసం నుంచే వస్తున్నారు. ఈ 25 మంది మహాపురుషుల వల్లనే ఈ సమస్త లోకాలలోని జీవులంతా ఉద్భవిస్తున్నారు. ఇటువంటి నా విభూతిని ఎవరైతే యథార్థంగా అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో, నా శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొంటారు. దీనిలో ఎటువంటి సంశయము లేదు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్తారనమాట. తన విభూతుల్ని చెప్పేకి ముందు శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధమైన భక్తియుక్త సేవ గురించి చెప్తారు. దాన్నే చతుశ్లోకి భగవద్గీత అని కూడా అంటాము. 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు చెప్తారు. విశుద్ధ భక్తియుక్త సేవ అంటే నిస్వార్థంగా భగవంతునికి సేవ చేయడమే భగవద్గీత యొక్క సారాంశము. ఆ నిస్వార్థమైన సేవ ఎలా చేయాలి అనేది 8 నుంచి 11వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏమని చెప్తారు 8వ శ్లోకంలో, ఈ చరాచర జగత్తు మొత్తం నా నుంచే వస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తంతే. ఈ చరాచర జగత్తు మొత్తము నా నుంచే వస్తా ఉంది. ఈ చరాచర జగత్తు మొత్తము నేనే వ్యాపించి ఉన్నాను. ఈ విధంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు బుద్ధిమంతులు మరియు వారు హృదయపూర్వకంగా ప్రేమతో నా భక్తియుక్త సేవలో నెలకొంటారు. అలాంటి వారు నా యందు శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొన్న వారు నిరంతరము వారి యొక్క ఆలోచనలన్నీ కూడా నా మీదనే ఉంటాయి. మచ్చిత మద్గత ప్రాణ అంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా నా గురించే, వారి యొక్క ప్రాణాలన్నీ కూడా నా మీదనే పెట్టుకొని ఉంటారు. వారు నిరంతరము నా గురించే చర్చిస్తూ, నా గురించే కీర్తిస్తూ ఎంతో గొప్ప సంతృప్తిని పొందుతారు. అంతేకాకుండా ఎంతో గొప్ప దివ్య ఆనందాన్ని
వాళ్ళు పొందుతారు. అటువంటి మహాభక్తులు హృదయపూర్వకంగా ప్రేమతో నా యందు భక్తియుక్త సేవలో నెలకొన్న వారికి నన్ను చేరుకునే మార్గాన్ని నేనే చూపిస్తాను అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ఏమని చెప్తారంటే, అటువంటి వాళ్ళు నా శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొన్న భక్తుల హృదయాలలో నేను వసిస్తూ వారి హృదయంలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని నేను జ్ఞాన దీపం వెలిగించి నశింపజేస్తాను అని చెప్తారనమాట. ఇలా చతుస్లోకి భగవద్గీత చెప్పగానే అర్జునుడి యొక్క భ్రాంతి మొత్తము పోతుంది. అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అత్యున్నత స్థితిని అంగీకరిస్తారనమాట. ఏమని చెప్తారు? అత్యున్నత స్థితిని అంగీకరించి, ఓ కృష్ణ, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అంటే నువ్వే పరబ్రహ్మవు, నువ్వే దేవాతి దేవుడు, నువ్వే మేము చేరుకోవాల్సిన పరంధామం, అంటే మనం చేరుకోవాల్సిన గమ్యం కృష్ణ నువ్వే. పవిత్రం, నువ్వు పరమ పవిత్రుడివి, నువ్వు పరం భవాన్, ఈ జగత్తులో ఏదైనా సరే అది నీ నుంచే భవిస్తుంది, నీ నుంచే వస్తా ఉంది. పురుషం శాశ్వతం, నువ్వే శాశ్వతమైన పురుషుడవు, నువ్వే ఆది పురుషుడవు. దేవతలు కూడా పూజించేది ప్రార్థించేది నిన్నే. అజం, నీకు పుట్టుక అనేది లేదు. విభుం, నువ్వు గొప్పవాడివి, నీకంటే సమానమైన వాడు కానీ నీకంటే గొప్పవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అని చెప్తారంట. అలా అర్జునుడు భగవంతుని యొక్క దివ్య స్థితిని మరియు అత్యున్నత స్థితిని అంగీకరిస్తాడు, ధైర్యంగా ప్రకటిస్తారనమాట. ఆ తర్వాత అర్జునుడు ఏమంటారు, ఇది నా ఒక్క అభిప్రాయం మాత్రమే కాదు కృష్ణ, దేవర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు అందరూ కూడా ఇదే చెప్తున్నారు, వేదాలు ఇవే ఘోషిస్తున్నాయి. అంతెందుకు, స్వయంగా నువ్వు కూడా ఇప్పుడు ఇదే చెప్తున్నావు. స్వయం చైవ బ్రవీషిమే, నేను చెప్పడం కాదు, ఋషులు చెప్పడం కాదు, వేదాలు చెప్పడం కూడా కాదు, నువ్వే స్వయంగా ఇవన్నీ చెప్తున్నావు, నువ్వే దేవాది దేవుడివి అని అర్జునుడు అంగీకరిస్తాడు. అంగీకరించి ఆ తర్వాత ఏమంటారు, ఓ కృష్ణ, నువ్వు ఏదైతే ఇప్పుడు ఇదంతా చెప్పావో, అహం సర్వస్య ప్రభవో అదంతా చెప్పారు కదా చతుశ్లోకి భగవద్గీత, నువ్వు ఇప్పుడు ఏదైతే ఇదంతా చెప్పావో దాన్నంతటినీ నేను సత్యమని ఒప్పుకుంటున్నాను. కానీ కృష్ణ, దేవతలు కానీ దానవులు కానీ నీ యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోలేరు. ఎందుకంటే నీ యొక్క విభూతులను, నీ యొక్క శక్తులను, నీ యొక్క స్వరూపాన్ని నువ్వు మాత్రమే నీ అంతరంగ శక్తి ద్వారా తెలుసుకోగలుగుతావు. కాబట్టి కృష్ణ, నువ్వు ఏ విభూతులతో నీ యొక్క దివ్య విభూతులతో ఈ భౌతిక జగత్తులో నువ్వు వ్యాపించి ఉన్నావో నాకు దయతో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి కృష్ణ. ఎందుకంటే అవి విన్నప్పుడు, వాటిని చూసినప్పుడు నేను నిన్ను సర్వదా తలుచుకోగలుగుతాను. దయతో నాకు నీ యొక్క దివ్య విభూతులు, ఈ భౌతిక జగత్తులో నీ యొక్క దివ్య విభూతుల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి కృష్ణ. ఎలా అంటే విస్తారంగా నాకు చెప్పు, అశేషంగా, అంటే ఇంక ఏం మిగల్లేదు, మొత్తం నాకు చెప్పు కృష్ణ, నువ్వు దయతో నాకు చెప్పు. ఎందుకంటే నీ గురించి ఎంత విన్నా కూడా నాకు తనివి తీరడం లేదు. మళ్ళీ మళ్ళీ నాకు నువ్వు చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది. కాబట్టి కృష్ణ, నీ యొక్క విభూతుల గురించి నాకు అశేషంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తారన్న. అది అర్జునుడు కోరుకుంటారు. అప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారు, చూడు అర్జున, నా యొక్క విభూతులకు అంతం అనేది లేదు, అనంతమైన విభూతులు నావి. కాబట్టి ప్రధానమైన వాటిని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తారనమాట. ఆ తర్వాత ఏమని చెప్తారు, ఓ అర్జున, ఈ సమస్త జీవుల హృదయములలో పరమాత్మగా నేను నిలిచి ఉన్నాను. ఈ జీవుల యొక్క ఆది, మధ్యము, అంతము నేనే అయి ఉన్నాను అని చెప్పారు. అంతవరకు మనము పోయిన క్లాస్ లో చెప్పుకున్నాము. ఈ రోజు మనం 21వ శ్లోకం నుంచి చెప్పుకుంటాము. 21వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు, 42వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు వృక్షాలన్నీ ఉన్నాయి, ఈ భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయి, దాంట్లో అశ్వత్థ వృక్షం నేను అంటారు. అంటే ఒక గొప్పదాన్ని చెట్లన్నిటిలోకి గొప్పది అశ్వత్థ వృక్షము. ఆ అశ్వత్థ వృక్షానికి నేను ప్రతినిధి శ్రీకృష్ణ భగవానుడు అనమాట. అట్లా ప్రతి విభాగంలో ఒక గొప్పది తీసుకుంటారు, అది
శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రతినిధిత్వం అని చెప్తారనమాట. 21వ శ్లోకం చూద్దాము. రెండు శ్లోకాలు చదువుతాను, రెండు భావాలు చదవండి మీరు. ఎందుకంటే వీటిలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు, అది చదువుతుంటానే అర్థమైతా ఉంటుంది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉన్నాయి ఇవన్నీ. 21వ శ్లోకం చూడండి. ఆదిత్యానామహం విష్ణోర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. 22 వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. చదవండి రమామాతాజీ, చదవండి. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశవంతమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడును అయి ఉంటిని. మరి ఇంకోటి, వేదములలో నేను సామవేదమును, దేవతలలో నేను స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో నేను మనస్సును, జీవులలో నేను చేతనమును అయి ఉండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఆదిత్యానం అహం విష్ణు. ఆదిత్యానం అంటే ఆదిత్యులు, ఆదిత్యులలో నేను విష్ణువుని. అంటే ఆదిత్యులు అంటే ఎవరు అంటే అదితి యొక్క సంతానాన్ని ఆదిత్యులు అని అంటారనమాట. అదితి కశ్యప ప్రజాపతి ఇద్దరి యొక్క సంతానము ఆదిత్యులు. అదితి మాత యొక్క 12 మంది సంతానంలో ఎవరంట శ్రీకృష్ణ భగవానుడు. విష్ణు అంటే వామన దేవుడు. అదితి మాతకే కదా వామన దేవుడు జన్మించారు. ఆ ఆదిత్యుల్లో నేను వామనుణ్ణి అని చెప్తారనమాట. జ్యోతిషాం రవిరంశుమాన్ అంటే ప్రకాశవంతమైన వాటిల్లో నేను సూర్యుడను. మరుతామస్మి మరుత్తులు అంటే వాయువులు, వీచే గాలులు. ఇవి 50 రకాలు ఉన్నాయంట. వాటిలో నేను మరీచుడని అని చెప్తున్నారు. నక్షత్రానాం అహం శశి. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటిలో నేను చంద్రుడని అని చెప్తున్నారు. చంద్రుడు అంటే చంద్రుడు కూడా ఒక నక్షత్రము అని చెప్తున్నారు అనమాట. మనం అనుకోవచ్చు ఒక నిమిషము. హరే కృష్ణ. హరే కృష్ణ. నక్షత్రాలన్నీ సూర్యుని వల్లే అవి స్వయం ప్రకాశకాలు అని అనుకుంటాము. కానీ చంద్రుడు ఎలాగైతే సూర్యుని వెలుగు చంద్రుడి మీద ప్రతిస్పందిస్తుందో అలాగే మిగతా నక్షత్రాలు కూడా సూర్యుడి వల్లనే వెలుగుతున్నాయి అని భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఆదిత్యులలో వామన దేవుడు, ప్రకాశవంతమైన వాటిల్లో సూర్య భగవానుడు, మరుత్తులలో మరీచుడు, నక్షత్రాలలో చంద్రుడు శ్రీకృష్ణుడు ప్రతినిధిత్వం వహిస్తున్నారనమాట. ఆ తర్వాత వేదానాం సామవేదోస్మి. వేదాలలో 4 రకాల వేదాలు, 4 వేదాలు ఉన్నాయి కదా, దాంట్లో సామవేదం శ్రీకృష్ణ భగవానుడు. దేవానాం అస్మి వాసవః. దేవతలు 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, వారిలో ఇంద్రుడు శ్రీకృష్ణ భగవాను ప్రతినిధిత్వం చేస్తారనమాట. ఇంద్రియానం మనశ్చాస్మి. ఇంద్రియాలలో మనస్సు శ్రీకృష్ణ భగవానుడు. భూతానాం అస్మి చేతసః అంటే జీవులలోని చైతన్యాన్ని నేను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇప్పుడు 23, 24 శ్లోకాలు చూద్దాము. రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరినామహం పరోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సుగుణ మాతాజీ చదవండి మాతాజీ. 23, 24. నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేలుడను, వసువులలో అగ్నిని, పర్వతములో మేరువును అయి ఉన్నాను.
ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నన్నెరుగుము. నేను సేవా నాయకులలో కార్తికేయుడును, జలనిధులలో సముద్రునై ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రుద్రానాం శంకరశ్చాస్మి. రుద్రులు 11 మంది రుద్రులలో శివుడు శ్రీకృష్ణ భగవానుడు శివుని ప్రతినిధిత్వం చేస్తారనమాట. విత్తేశో యక్షరాక్షసాం. విత్తేశో అంటే డబ్బు, దేవతల యొక్క డబ్బుకి కోశాధికారి ఎవరు? ట్రెజరర్. యక్షరాక్షసాం ఎవరు అంటే కుబేరుడు. యక్షరాక్షసులలో కుబేరుడు శ్రీకృష్ణుని ప్రతినిధిత్వం చేస్తారు. వసూనాం పావకశ్చాస్మి. వసువులలో నేను అగ్నిని అని చెప్తున్నారు. మేరుహు శిఖరినామహం. శిఖరము కలిగిన వాటిలో నేను మేరు పర్వతాన్ని అని చెప్తున్నారనమాట. పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి. పురోహితులన్నిటిలో ముఖ్యమైన వాళ్ళు బృహస్పతి. ఆ బృహస్పతి నేను అని చెప్తున్నారు. సేనానీనాం అహం స్కంద. సేనాపతుల్లో స్కంద అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను అని చెప్తున్నారు. సరసామస్మి సాగర అంటే జల నిధులలో నేను సముద్రుడను అని చెప్తున్నారు. సముద్రం చాలా పెద్దది కదండి, అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి. కాబట్టి జల నిధులలో నేను సముద్రముని అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మనం సముద్రం చూసినప్పుడు అమ్మా ఇది ఎంత పెద్దది, ఎంత లోతుంది, దీన్ని మనం లెక్కగట్టలేమి, ఇదంతా శ్రీకృష్ణుని యొక్క విభూతి అని తెలుసుకోవాలి. ఒకవేళ చంద్రుడిని చూసినప్పుడు నక్షత్రాలలో చంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు. చంద్రుని యొక్క వెన్నెల చల్లగా మనకు తగిలినప్పుడు ఈ చల్లదనము, ఈ ఆహ్లాదకరము శ్రీకృష్ణుడి నుంచే వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అట్లా మనము ప్రతిదీ ఏది చూసినా మనము వాటిల్లో ఈ విభూతులు తెలియడం ద్వారా మనకి ఏమైతుంది అంటే, మనము శ్రీకృష్ణ భగవానుని సర్వకాల సర్వావస్థల్లో మనము స్మరించుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 25, 26 చూద్దాము. మహర్షీనాం భృగురహం గిరిమస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. హరే కృష్ణ. 25, 26 ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? చదవండి మాతాజీ. మహర్షులలో నేను భృగువును, దివ్య ధ్వనులలో దివ్యమైన ఓంకారము, యజ్ఞములలో నేను పవిత్ర నామ జప యజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయి ఉంటుంది. 26 వృక్షములలో నేను అశ్వత్థ వృక్షమును, దేవర్షులలో నేను నారదుడను, గంధర్వులలో నేను చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిలుడను అయి ఉంటిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మహర్షీనాం భృగురహం. మహర్షులలో నేను భృగు మహర్షిని. గిరామస్మేకమక్షరం. దివ్యమైన శబ్దములలో నేను ఓంకారమును. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞములలో నేను జపయజ్ఞాన్ని, సంకీర్తన యజ్ఞానికి శ్రీకృష్ణుడు ప్రతినిధి అన్నమాట. స్థావరానాం హిమాలయం. స్థావరాలలో హిమాలయ పర్వతం. ఇంతకు ముందు పర్వతాలలో మేరు పర్వతం అని చెప్పినారు. స్థావరాలలో హిమాలయం అని ఇక్కడ చెప్తున్నారు. ఒకప్పుడు ఈ పర్వతాలకు రెక్కలు ఉండేటివంట. అవి ఎక్కడికంటే ఎక్కడికి ఎగురుతా ఉండేటివంట. అవి కిందికి వచ్చినప్పుడు వాటి కింద జీవులు పడి చనిపోతా ఉంటే ఇంద్రుడు ఏం చేస్తారు అంటే, తన వజ్రాయుధంతో ఆ పర్వతాల యొక్క రెక్కలన్నిటినీ తెగ్గొట్టేసినాడు అనమాట. కాబట్టి మేరు పర్వతం అప్పుడప్పుడు కదులుతుంది. కాబట్టి కదిలే పర్వతాలలో మేరు పర్వతం శ్రీకృష్ణ భగవానుడు, స్థావరములలో హిమాలయం శ్రీకృష్ణ భగవానుడు అనమాట. యజ్ఞాలలో జపయజ్ఞము శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ శ్లోకంలోనే చెప్పారు చూడండి, యజ్ఞానం జపయజ్ఞోస్మి. యజ్ఞములలో నేను పవిత్ర నామ జప యజ్ఞమును. మామూలుగా ఇంతకు ముందు యజ్ఞాలలో ఏం చేసేవాళ్ళు? జంతు బలి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ జపయజ్ఞము చాలా సరళమైనది,
సంకీర్తన యజ్ఞం అనేది, హరినామ సంకీర్తన యజ్ఞం అనేది చాలా సరళమైనది, అటువంటి శుద్ధమైనది కూడా. ఎందుకు అంటే అటువంటి జంతు బలులు ఏవి ఇక్కడ ఉండవు అని, జపయజ్ఞంలో ఉండవన్నమాట. ఇక్కడ ఇంకా శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, గడిచిన శ్లోకములలో మేరు పర్వతం గూర్చి చెప్పబడినను, మేరు హిమాలయముల వలె స్థావరములు కాకుండా కొన్నిసార్లు కదులుతుండును, అట్లు హిమాలయములు మేరువు కంటే గొప్పవి అని చెప్పారు. అంతే. ఇంకా జపయజ్ఞం గురించి ఏం చెప్పారు అంటే, కొన్నిసార్లు జంతు బలులతో కూడిన యజ్ఞములు ఆదేశించబడినను ఈ హరినామ సంకీర్తన యజ్ఞములలో అట్టి హింసకు తావు లేదు. సంకీర్తన యజ్ఞంలో హింసకి తావు లేదు. కనుకనే ఇది మిక్కిలి సరళము మరియు శుద్ధమైనది. శుద్ధమైనది మరియు సింపుల్, చేసేకి ఈజీ, సరళమైనది అని చెప్తారనమాట. ఎందుకు మనము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు మనం జపం చేయాలి, ఎందుకు మనం కీర్తించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. హరే కృష్ణ మహామంత్రం గురించి కలి సంతరణోపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఏమని చెప్పారు అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. ఈ 16 శబ్దాలు కలిగినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రము కలి కల్మష నాశనం, కలికాలం యొక్క, కలియుగం యొక్క కల్మషాలను నశింపజేస్తుంది. నాతః పరతరోపాయః, ఇంకా కల్మషాలను నశింపజేసుకోవడానికి ఇది తప్ప వేరే ఉపాయం లేదు. నాతః పరతరోపాయ, ఇంకా వేరే ఉపాయం లేదు. కాబట్టి మనము కల్మషాలను నశింపజేసుకోవడం కోసము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని చెప్పి కలి సంతరణోపనిషత్తులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్తున్నారు అంటే, కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ యజతో మభై ద్వాపరే పరిచర్యయ్యం కలౌ తద్ హరికీర్తనాత్. ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయి కదండి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతేయు ధ్యాయతో విష్ణు. కృతయుగంలో ఏం చేసేవాళ్ళు, వాళ్లకు లక్షల సంవత్సరాల ఆయుష్ ఉండేది కృతయుగంలో మానవులకి. కాబట్టి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు విష్ణువు గురించి ధ్యానం చేసి ఆ విధంగా భగవంతునిలో భగవద్ధామంకి చేరుకునే వాళ్ళు అనమాట. త్రేతాయ యజతో మభై అంటే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, ఆ విధంగా భగవంతునికి ప్రీతి కలిగించే వాళ్ళు అనమాట. ద్వాపరే పరిచర్యయ్యం అంటే ద్వాపర యుగంలో విగ్రహారాధన చేసేవాళ్ళు, భగవంతుని విగ్రహాలకు సేవ చేసేవాళ్ళు అనమాట. కలౌత హరి కీర్తన, కలియుగంలో హరికీర్తనం, హరినామ సంకీర్తనమే ధర్మము అని చెప్తున్నారు. కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం, కృతయుగంలో ధ్యానం చేయడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందో, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందో, కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా అదే ఫలాన్ని, అంతకంటే ఎక్కువ ఫలాన్ని కూడా పొందగలుగుతారు అని చెప్పి శ్రీమద్ భాగవతం 12వ స్కందం 3వ చాప్టర్ 51వ శ్లోకంలో చెప్పారు. ఇంకా బృహన్నారదీయ పురాణంలో ఏం చెప్పారు అంటే, హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ గతిరన్యత అని చెప్పినారనమాట. అంటే హరినామం కాకుండా కలియుగంలో మనము మోక్షం పొందటానికి వేరే దారి లేదు అని 3 సార్లు చెప్పారనమాట. మామూలుగా పురాణాల్లో ఏదైనా ఒకసారి చెప్తారు, కానీ ధృవీకరించడం కోసం, ఎంఫసైజ్ చేయడం కోసము ఆ విషయాన్ని 3 సార్లు చెప్తున్నారనమాట. హరినామం తప్ప కలియుగంలో వేరే దారి లేదు అని చెప్పారనమాట. కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్, సింపుల్. హరినామాన్ని స్మరించడము, జపించడము, కీర్తించడము అనేది చాలా ఈజీ. ఈ హరే కృష్ణ మహామంత్రము జపించడం ద్వారా మోక్షమే కాదు, మనము
భగవద్ధామంని చేరుకోగలుగుతాము. అంతేకాకుండా భక్తియుక్త సేవను చేస్తూ భగవంతుని పట్ల ప్రేమను కూడా పెంచుకోగలుగుతాము. ఇంకా శ్రీమద్ భాగవతంలో లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పినారు అంటే, భాగవతం యొక్క లాస్ట్ శ్లోకంలో కలేర్ దోష నిదే రాజన్ హై ఏకో మహాన్ గుణ కీర్తినాథ్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగం అంతా దోషాలతో నిండి ఉంది. కలియుగం అంటేనే కలహాలు మరియు కపటత్వము, క్వారల్ అండ్ హిపోక్రసీ. ఈ రెండిటితో కలియుగం అంతా నిండి ఉంటుంది. దోషాలకు నిధి వంటిది కలియుగము. కానీ ఒకే ఒక మంచి గుణం ఉంది. ఏమిటి ఆ మంచి గుణము అంటే, హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ముక్తి పొందొచ్చు. ముక్త సంగ పరం వ్రజేత్. ముక్తిని పొంది మనము శ్రీకృష్ణ భగవాను పొందగలుగుతాము అని చెప్తారనమాట. ఇంకా ఈ హరే కృష్ణ మహామంత్రము ఎంత సులువు చెప్పండి, ఎంత ఈజీ. 16 శబ్దాలు ఉంటాయి దీంట్లో, అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా చూడండి, అసలు ఈజీగా సింపుల్ గా ఉంది. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా చెప్పడం ద్వారా ఏం జరిగింది అంటే, నేను 16 సార్లు విష్ణు సహస్రనామము చెప్పిన ఫలితం నాకు వచ్చిందనమాట. ఎలా అది అంటే గన, ఒక్క శాస్త్రాలలో ఏం చెప్పబడింది అంటే గన, ఒకసారి రామ అని మనం అంటే గన 1000 విష్ణు నామాలు జపించిన ఫలితం వస్తుందంట. ఒక్కసారి రామ అంటే విష్ణు సహస్రనామము జపించినట్లు అవుతుంది. విష్ణు సహస్రనామము జపిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, ఒకసారి రామ అంటే అలాంటి ఫలితం వస్తుందన్నమాట. మరి హరే కృష్ణ మహామంత్రంలో ఎన్నిసార్లు రామ అని ఉంది, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మహామంత్రంలో ఎన్నిసార్లు రామ అని వచ్చింది? 4 సార్లు మాతాజీ. 4 సార్లు రామ అని వచ్చింది కాబట్టి మరి 4 సార్లు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం అనేది వస్తుంది. అది ఎవరు చెప్పారు? ఇలా ఒకసారి రామ అంటే విష్ణు సహస్రనామం ఒకసారి చెప్పినంత ఫలం వస్తుంది అని ఎవరు చెప్పారు అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడు, శివుడు పార్వతీమాతతో చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. సహస్రనామ తత్తుల్యం అంటే ఒక్కసారి రామ అంటే విష్ణువు యొక్క సహస్రనామాలు పలికినటువంటి ఫలితం అనేది వస్తుంది అని చెప్పి పార్వతీమాతతో శివుడు చెప్తారనమాట. మరి 4 సార్లు రామ అని వచ్చింది కాబట్టి 4 సార్లు మనము విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. మరి ఒకసారి కృష్ణ అంటే 3 సార్లు రామ అన్న ఫలితం వస్తుంది అనమాట. ఒక్కసారి మనం కృష్ణ అంటే 3 సార్లు రామ అన్న ఫలితము మనకి వస్తుంది. ఇది ఎక్కడ తెలిపి ఉంది అంటే, బృహన్నారదీయ పురాణంలో చెప్పారంట. సహస్రనామ్నాం పుణ్యానాం త్రిరావృత్యాతు యత్ ఫలం ఏకావృత్యాతు కృష్ణస్య నామైకం తత్ ప్రయచ్చతి. ఒక్కసారి కృష్ణ అంటే గన 3 సార్లు విష్ణు సహస్రనామం పలికిన పుణ్యము ఫలితము వస్తుందన్నమాట. కాబట్టి కృష్ణ అనే పదం ఎన్నిసార్లు ఉంది హరే కృష్ణ మహామంత్రంలో? 4 సార్లు. 4 సార్లు. కాబట్టి మనము విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు పలికినట్టు? 4 సార్లు కృష్ణ అంటే 12 times. 12 సార్లు. 12 సార్లు. 4 సార్లు రామ అన్నందుకు 4 సార్లు విష్ణు సహస్రనామం పలికిన ఫలితం వస్తుంది. 4 సార్లు కృష్ణ అన్నందుకు 12 సార్లు విష్ణు సహస్రనామం పలికిన ఫలితం వస్తుంది. మొత్తం కలిపి 16 సార్లు విష్ణు సహస్రనామం పలికిన ఫలము మనము ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా వస్తుందన్నమాట. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్, ఎంత శక్తివంతమైనది, ఎంత ఫలం వస్తుంది. అలాంటిది మనం 108 సార్లు చేస్తాము ఒక మాల. కొంతమంది చాలా మంది 16 మాలలు జపం చేస్తున్నారు. అంటే ఎన్ని వేల సార్లు విష్ణు సహస్రనామాన్ని జపించినంత ఫలితం వస్తుంది అనేది మనము చూడండి. ఒక రామ కృష్ణ అనే పదాలలో అంతటి శక్తిని భగవంతుడు ఇచ్చారనమాట.
శిక్షాష్టకంలో కూడా చెప్తారు కదా, చైతన్య మహాప్రభు ఏమని చెప్తారు, నామ్ అకారి బహుదా నిజ సర్వశక్తి అని చెప్తారు. అంటే నా యొక్క శక్తులన్నీ, శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నారు అంటే, చైతన్య మహాప్రభు ఏమని చెప్తున్నారంటే, భగవంతుడు తన యొక్క శక్తులన్నిటినీ తన నామాలలో పెట్టారు. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రము అనేది చాలా శక్తివంతమైనది. ఈ కలియుగం యొక్క కల్మషాలను నశింపజేసుకోవడం కోసము హరే కృష్ణ మహామంత్రం తప్ప మనకు వేరే తరుణోపాయం లేదు. అంతేకాకుండా హరినామం మాత్రమే మనకు మోక్షప్రదాయిని, అంతేకాదు మనల్ని భగవద్ధామానికి తిరిగి చేరుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పారనమాట. 26th శ్లోకంలోకి శ్లోకం, అశ్వత్థ సర్వవృక్షానం, అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని, మర్రి చెట్టుని నేను అని చెప్తున్నారు. దేవర్షీనాం చ నారద, దేవర్షులలో నేను నారదుడను. గంధర్వానాం చిత్రరథ, గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి. సిద్ధానాం కపిలో ముని, సిద్ధులలో నేను కపిల భగవానుని అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కపిల భగవానుడు అంటే ఎవరు అంటే, దేవహూతి కర్దమమునికి జన్మించిన కపిల భగవానుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రతినిధిత్వం చేస్తున్నారనమాట. 27, 28 శ్లోకాలు చూద్దాము. శ్రవ సమశ్వానం విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం దేనునామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. హరే కృష్ణ. 27, 28 చదవండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. అశ్వములలో సముద్రం అమృతము కొరకు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్ను తెలుసుకోవలసింది. గజరాజులలో నేను ఐరావతమును, నరులలో నేను రాజును, ఆయుధములలో నేను వజ్రాయుధును, గోవులలో నేను సురభిని, సంతానోత్పత్తి కారణములలో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని, సర్పములలో నేను వాసుకుని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అశ్వములలో శ్రీకృష్ణ భగవానుడు ఉచ్చైశ్రవము, దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మంథనం చేశారు, పాల సముద్రాన్ని చిలికారనమాట. దేన్ని కవ్వంగా చేసుకున్నారు? మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, తాడుగా దేన్ని చేసుకున్నారు? వాసుకిని తాడుగా చేసుకుని, ఒకవైపు దేవతలు, ఒకవైపు దానవులు రాక్షసులు సముద్రాన్ని చిలికారనమాట, సముద్ర మంథనం చేశారు. ఆ సముద్ర మంథనం చేసినప్పుడు అమృతం కోసం వాళ్ళు సముద్ర మంథనం చేశారు. కానీ మొదటగా ఏమొచ్చింది? సముద్ర మంథనం జరిగినప్పుడు మొదటగా ఏమొచ్చింది? అమృతం వచ్చిందా? విషం వచ్చింది. ఆ వాసుకి ఆ నొప్పి భరించలేక ఏం చేసింది? తన విషాన్నంతా కక్కిందనమాట. అప్పుడు ఆ సముద్రం అంతా విషము ఈ ముల్లోకాలనే ముంచేస్తుంది అని అనుకున్నప్పుడు పరమ దయాలు అయిన ఎవరొస్తారు? శివుడు వచ్చి ఆ విషయాన్ని తన కంఠంలో దాచుకుంటారనమాట. ఆ తర్వాత ఉచ్చైశ్రవం అనే అశ్వం వస్తుంది, ఐరావతం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, చంద్రుడు వస్తారు, ఆ తర్వాత లాస్ట్ లో అమృతం వస్తుంది. అలా సముద్ర మంథనంలో వచ్చిన అశ్వము ఉచ్చైశ్రవము శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఆ తర్వాత ఐరావతము, ఏనుగులలో ఐరావతము శ్రీ గజరాజులలో నేను ఐరావతమును అని చెప్తున్నారు. నరులలో నేను రాజుని, అంటే ధర్మాత్ములైన రాజులు ఎంతో మంది ఉన్నారు కదా, యుధిష్ఠిర్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్రుడు, వీళ్ళు ధర్మవంతులైన రాజులకు నేను ప్రతినిధిని అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఉండే మినిస్టర్లు కాదు, ఇప్పుడు ఉండే మినిస్టర్లు అంటే ఈ వేదాలను అనుసరించి నడుచుకోవటం లేదు, కాబట్టి వీరికి ప్రతినిధిత్వం చెయ్యరు శ్రీకృష్ణ భగవానుడు. ఆయుధాన అహం వజ్రం, ఆయుధములలో నేను వజ్రాయుధాన్ని అని చెప్తున్నారు.
ధేనూనామస్మి కామధుక్. అంటే ఆవులలో, గోవులలో నేను సురభిని అని చెప్తున్నారు. ప్రజనశ్చాస్మి కందర్పః. అంటే ప్రజోత్పత్తి అంటే పుట్టుకను కలిగించే వారిలో నేను, కారకులలో నేను మన్మధుడను అని చెప్తున్నాడు. సర్పానామస్మి వాసుకి. సర్పములలో నేను వాసుకిని అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే, సత్సంతానమును జన్మనిచ్చుటకు కావలసిన కామవాంఛయే కందర్పుడు. కనుకనే అతడు శ్రీకృష్ణుడికి ప్రతినిధి. కొన్నిసార్లు సంభోగ క్రియ కేవలము ఇంద్రియ భోగము కొరకే చేయబడుతుండును. అటువంటిది ఎన్నటికి శ్రీకృష్ణుడు ప్రాతినిధ్యము వహించడు. కేవలము సత్సంతానము కొరకై కావలసిన కామవాంఛ కందర్పునిగా పిలువబడుతూ శ్రీకృష్ణునికి ప్రతినిధ్యం వహించును. కామవాంఛ కోసం చేసే సంభోగమును శ్రీకృష్ణుడు ప్రతినిధిత్వం వహించడు. సత్సంతానం కోసం జరిగే సంభోగ క్రియకు శ్రీకృష్ణ భగవానుడు ప్రతినిధిత్వం వహిస్తాను అని చెప్తున్నారు అన్నమాట. 29-30 శ్లోకాలు చూద్దాము. అనంతశ్చాస్మి నాగానం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. 30వ శ్లోకము. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి. 29-30. చదవండి మాతాజీ. ఎక్కువ పడగలు గల నాగములలో నేను అనంతుడను, జలవాసులలో నేను వరుణదేవుడను, పితృదేవతలలో నేను ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో నేను మృత్యుదేవత అయిన యముడను అయి ఉంటిని. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను, అనచగల వాటిలో నేను కాలమును, మృగములలో నేను సింహమునను, పక్షులలో నేను గరుత్మంతుడను అయి ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, అనంతుడు అంటే పెక్కు పడగలు కల సర్పములలో నేను అనంతుడను, అనంతశేషుని నేను. ఆ తర్వాత జలవాసులలో నేను వరుణ దేవుడను, పితృదేవతలకు అధిపతి అయిన అర్యమ నేను అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత దుష్కృతులను దండించే మృత్యుదేవతను యమధర్మరాజును నేను అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? దైత్యులలో నేను ప్రహ్లాదుడను అని చెప్తున్నారు. అన్నిటినీ కబలించేది ఏది? కాలం అన్నిటినీ కబలించేస్తుంది. అటువంటి అన్నిటినీ కబలించే వాటిలో నేను కాలంని అని చెప్తున్నారు అన్నమాట. మృగములలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడును. గరుత్మంతుడు ఎవరు? ఎవరైనా చెప్తారా? గరుత్మంతుడు ఎవరి వాహనము? విష్ణుమూర్తి వాహనం మాతాజీ. విష్ణుమూర్తి వాహనము గరుత్మంతుడు. వైనతేయుడు అని అంటారు. ఎందుకు అంటే వినతాదేవి పుత్రుడు కాబట్టి గరుత్మంతుని వైనతేయ అని అంటారు. కలయతామహం కాలం. కాలము అన్నిటినీ కబలించే వాటిలో కాలంని నేను అని అంటారు. చూడండి, మన ఇంట్లో దొంగలు పడ్డారనుకో, మన సొమ్ము మాత్రమే పోతుంది. అదే కాలం ఏం చేస్తుంది? అన్నిటినీ హరించేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఈ భౌతిక సృష్టిలో ఏదైనా తీసుకోండి, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందన్నమాట. మనుషులకే కాదు, పూలకే కాదు, పండ్లకే కాదు, ఏదైనా సరే. ఒక ఆపిల్ పండు మనము బయట పెట్టామనుకోండి, ఫస్ట్ కొన్ని రోజులు బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం కలర్ మారుతుంది, ఆ తర్వాత అది కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, తర్వాత అది నశించిపోవడము స్టార్ట్ అవుతుంది అనమాట. కాలము జరిగే కొద్దీ నశింపు అనేది, ప్రతిదానికి నశింపు అనేది ఉంటుందన్నమాట. అలా కబలించే వాటిలో నేను కాలంని అని చెప్తున్నారనమాట. పవనః పవతామస్మి. పవిత్రము చేయు వాటిలో నేను వాయువుని. 31-32 శ్లోకాలు చదువుతాను, చూడండి. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం వృషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. 32 సర్గనామాదిరంతశ్చ మద్యం చైవహమర్జున
ఆధ్యాత్మ విద్య విద్యానాం వాదః ప్రవదతామహం. హరే కృష్ణ. 31, 32 ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? హరే నేను కృష్ణ. చదువుతాను. చదవండి మాతాజీ. నేను పవిత్ర మనుష్య వానిలో వాయువును, శస్త్రధారుల్లో శ్రీరామును, జలజంతువుల్లో మకరమును, నదుల్లో గంగా నదిని అయి ఉన్నాను. 32 చదవండి మాతాజీ. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రముల్లో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికుల్లో కటపటి సత్యమును అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పవనః పవతామస్మి అంటే పవిత్రము చేయువానిలో నేను వాయువుని. శస్త్రధారులలో నేను శ్రీరాముడను. జుషానాం మకరశ్చాస్మి జలచరములలో నేను మకరమును. మకరము అంటే సొరచేప, షార్క్ ఫిష్ అని వినింటారు కదా, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా. సొరచేప శ్రీకృష్ణ భగవానుడు. సొరచేప శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధిత్వం చేస్తుంది. అది ప్రవహించే నదులలో నేను గంగా నదిని. నదులలో గంగా నది శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధిత్వం చేస్తుంది. ఆ తర్వాత ఓ అర్జున, ఈ సమస్త సృష్టికి నేనే ఆది అంతము మధ్యము కూడా నేనే అయి ఉంటుంది. అంతే కదా, సృష్టి ఎలా జరుగుతుంది? పురుషావతారముల ద్వారా జరుగుతుంది. ఎలా? కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, ఈ 3 పురుషావతారముల ద్వారా సృష్టి జరుగుతుంది. ఆ తర్వాత గుణావతారములు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. రజోగుణంకి ప్రతినిధిత్వం చేసేది బ్రహ్మదేవుడు, సత్వగుణానికి విష్ణుమూర్తి, తమో గుణానికి శివుడు. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, విష్ణుమూర్తి పాలిస్తాడు, శివుడు లయం చేస్తారు. ఆ విధంగా సృష్టి, స్థితి, లయ, అంత్యము, ఆది, మధ్యమము, అంతము ఈ సృష్టికి నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. విద్యలన్నిటిలోకి ఆధ్యాత్మిక విద్య శ్రీకృష్ణ భగవానుడు. ఎన్నో విద్యలు ఉన్నాయి, భౌతిక విద్యలు ఉన్నటివి. వీటన్నిటికీ కాదు, ఆధ్యాత్మిక విద్య శ్రీకృష్ణ భగవానుడు. ఈ భౌతిక విద్యను ఏమంటారు? జడ విద్య అని అంటారు. ఆధ్యాత్మిక విద్య శ్రీకృష్ణ భగవానుడు. అలాగే వాదః ప్రవదతామహం, వాదించే వారిలో తత్వ నిర్ణయమును నేను అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వాదించుకుంటా ఉంటారు చాలా మంది. నేను గెలవాలి, నేనే గెలవాలి అని చెప్పి నాది తప్పో రైటో అని కూడా చూసుకోకుండా మొండిగా వాదిస్తా ఉంటారు. అటువంటిది వితండవాదం. కానీ ఎవరైతే ధర్మం కోసం, ధర్మం గెలవడానికి వాదం చేస్తారో అటువంటి వాదమే శ్రీకృష్ణ భగవానుడు అటువంటి వాదానికి ప్రతినిధిత్వం చేస్తాను అని చెప్తున్నారనమాట. ఆర్గ్యుమెంట్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ ధర్మాన్ని స్థాపించడానికి జరిగే ఆర్గ్యుమెంట్ నేను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. 33, 34 చూద్దాము. అక్షరాణం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతో ముఖః. 34 మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్శ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. హరే కృష్ణ. 33, 34 శ్లోకాలు ట్రాన్స్లేషన్ చదవండి. చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సుగుణ మాత చదవండి. నేను అక్షరములలో ఆకారమును, సమానములో ద్వంద్వ సమానమును, ద్వంద్వ సమాసమును, శ్వాస కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. సమస్యమును మృంగివేయినటువంటి మృతువును మరియు సృష్టించబడినున్న జీవులకు ఉద్భవమును నేనే అయి ఉన్నాను. శీల ఎందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 33వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, అక్షరములలో అకారము శ్రీకృష్ణ భగవానుడు, ఆ అనే అక్షరము శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ప్రతి పదములో ఆ అనే అక్షరము మిళితమై ఉంటుంది కాబట్టి
అకారము శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. సమాసాలలో ద్వంద్వ సమాసము శ్రీకృష్ణ భగవానుడు అంట. ఎందుకంటే రామకృష్ణులు అనే పదము ద్వంద్వ సమాసం. రామకృష్ణ, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, రామకృష్ణులు అనేది ద్వంద్వ సమాసము. ఈ సమాసములో రాముడు మరియు కృష్ణుడు అనే పదములు రెండును సమాన రూపమును ప్రాధాన్యతను కలిగి ఉండును, కనుకనే అది ద్వంద్వ సమాసముగా చెప్పబడును. కాబట్టి దానిని ద్వంద్వ సమాసముకు శ్రీకృష్ణ భగవానుడు ప్రతినిధిత్వం వహిస్తున్నారు. నేను అక్షయమైన కాలమును, కాలంని నేనే అని చెప్తున్నారు అనమాట. దాతాహం విశ్వతోముఖం, సృష్టికర్తలలో నేను బ్రహ్మను అయి ఉంటిని. సృష్టించే వారిలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రతినిధిత్యం వహిస్తున్నారనమాట. ఆ తర్వాత మృత్యు సర్వహరశ్చాహం అంటే అన్నిటినీ హరింపజేసే మృత్యువును నేనే అని చెప్తున్నారనమాట. అంటే మన ఇంట్లో ఏదైనా, మన ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, వాళ్ళు సామాన్లు డబ్బులు మాత్రమే తీసుకెళ్తారు. లేదా ఇంకా మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, మన ఆరోగ్యం మాత్రమే, మన శక్తి మాత్రమే క్షీణిస్తుంది. అదే మృత్యు అనుకోండి, మనల్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తుంది అనమాట. అంతవరకు మనకుండే ఐశ్వర్యం కానీ, డబ్బు కానీ, పేరు కానీ, పలుకుబడి కానీ, మంది కానీ, మార్బలం కానీ, మన కీర్తి కానీ ఏది మనతో రాదనమాట. ఆటికి స్టాప్. ఎప్పుడైతే మృత్యు అనేది వస్తుందో అది ఏది మనతో ఇప్పటి వరకు ఉండేది ఏది మనతో రాదనమాట. కాబట్టి మృత్యువు హరించినంతగా, మృత్యువు లాగేసుకున్నంతగా ఇంకా వేరే ఏది లాగేసుకోలేదు. సర్వహరశ్చాహం, మృత్యు సర్వహరశ్చాహం, అన్నిటినీ హరించేటువంటి మృత్యువును నేను అని చెప్తున్నారు అనమాట. కానీ అభక్తులకి మృత్యువు అంటే అన్నిటినీ హరించడం అనమాట. అన్నిటినీ హరించి ఆ తర్వాత ఎటువంటి జన్మ వస్తుంది అనేది వారికి తెలియదు. మళ్ళీ మనిషిగానైనా పుట్టొచ్చు, జంతువుగానైనా పుట్టొచ్చు, వాళ్ళ కుటుంబం నుంచి వేరవ్వడం అభక్తులకి. కానీ భక్తులకు ఏంటి మృత్యువు అంటే గన వారి నిజమైన కుటుంబంలోకి అడుగు పెట్టడం అనమాట. అభక్తులకి కూడా భగవంతుడు ఎప్పుడు అడుగుతా ఉంటారు కదా, ఎక్కడున్నారు మీ దేవుడు చూపించండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మృత్యు సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కాల రూపంలో వచ్చి కనిపిస్తాడు. ప్రతి జీవికి కనిపిస్తాడు. కానీ భక్తులకు తన శ్యామసుందర రూపంతో దర్శనమిస్తారు. అభక్తులకు భయంకరమైన యమదూతల రూపంలో దర్శనమిస్తారనమాట. ఉద్భవశ్చ భవిష్యతాం అంటే నేనే జన్మించబోయే సమస్తముకు ఉద్భవమును అయి ఉంటిని. నా నుంచే అన్ని జన్మను తీసుకుంటున్నాయి. నా నుంచే అన్నిటికీ మూల కారణము నేనే అని చెప్తున్నారు. మరి స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనము అన్నీ నేనే అంటుంది. ఇవన్నిటికీ అధిష్టాన దేవత నారీమణులు అనమాట. ఐశ్వర్యముకి, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనము ఇవన్నిటికీ అధిష్టాన దేవతలు నారీమణులు. వీరందరూ శ్రీకృష్ణుడికి ప్రతినిధిత్వం వహిస్తున్నారనమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఇంకా ఏం రాస్తున్నారు అంటే, ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్తు పురోగతికి చెందినంత వరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలం స్థితిని కలిగి ఉండుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, చివరికి నశించుట అని 6 రకముల మార్పులను ప్రధానముగా లోనవుతుంటారు. అంటే ప్రతి ఒక్కరూ పుడతారు, కొంతకాలం పెరుగుతారు, కొంతకాలం స్థితిని కలిగి ఉంటారు, ఆ తర్వాత ప్రత్యోత్పత్తి చేస్తారు, ఆ తర్వాత క్షీణిస్తారు, ఆ తర్వాత నశిస్తారు. ఈ 6 మార్పులు ప్రతి జీవికి ఉంటాయి అని చెప్తున్నారనమాట. 35-36 శ్లోకం చూడండి. బృహత్సామ తథాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. 36
ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. హరే కృష్ణ. 35, 36 శ్లోకాలు ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ, నేను మాతాజీ. చదవాలా? చదవండి మాతాజీ. సామవేద మంత్రములలో నేను బృహత్సామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉంటిని. 36. చదవండి మాతాజీ. 36. మోసములలో జూదమును నేను, తేజస్సులలో తేజస్సును నేను, జయమును సాహసమును నేనే, బలవంతులలో బలమును నేనై ఉంటిని. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సామవేద మంత్రములలో శ్రీకృష్ణ భగవానుడు బృహత్ సామము అని చెప్తున్నారనమాట. కవితా ఛందస్సులలో నేను గాయత్రి మంత్రాన్ని నేనే అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఎవరంటే వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకూడదు. ఎందుకు అంటే కనీసం సత్వగుణంలో ఉన్న వాళ్ళు సత్వగుణంలోనైనా ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. యాక్చువల్ గా మామూలుగా అయితే గురువు నుంచి గాయత్రి మంత్రాన్ని స్వీకరించిన తర్వాతనే మనము గాయత్రి మంత్రాన్ని జపించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఇంకా మాసములలో, నెలలలో మార్గశిర మాసం శ్రీకృష్ణునికి ప్రతినిధిత్వం చేస్తుంది. మార్గశిరము అంటే నవంబరు, డిసెంబర్ నెలలు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అతి వేడిగా అతి చల్లగా ఉండకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మార్గశీర్ష మాసము శ్రీకృష్ణ భగవానునికి ప్రతినిధిత్వం చేస్తుంది. మళ్ళీ ఋతువులలో వసంత ఋతువు నేను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. వసంత ఋతువులో ఏం జరుగుతుంది? పుష్పాలు పూస్తాయి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు సేకరించే సమయం అన్నమాట. కాబట్టి రైతులందరూ ఆనందంగా ఉంటారు. ఈ వాతావరణము అప్పుడు అతి వేడిగా గాని అతి శీతలంగా గాని లేకుండా వృక్షములన్నీ వికసించి పుష్పములతోనూ మరియు ఫలములతోనూ నిండి ఉండును. కాబట్టి వసంత ఋతువు శ్రీకృష్ణ భగవానునికి ప్రతినిధిత్వం చేస్తుంది. ద్యూతం చలయతామస్మి అంటే మోసాలలో నేను జూదమును అని చెప్తున్నారనమాట. అన్నిట్లోనూ గొప్పది శ్రీకృష్ణ భగవానుడే. తేజస్వినామహం అంటే తేజస్సును నేను. తేజవంతమైన వారు ఎంతో మంది ఉంటారు. ఎంతో మందిలో తేజస్సు అనేది ఉంటుంది. వారి తేజం మొత్తం ఎవరి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చిందనమాట. అంతేకాదు జయమును సాహసమును నేనే, బలవంతులలో బలమును నేనే అయి ఉంటిని. అంటే మనం బలవంతులలోని బలమును నేనే, జయమును నేనే, సాహసవంతుల్లో సాహసమును నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే మనము ఎవరైనా సరే ఒకరిలో మంచి గుణము, గొప్ప గుణము కనిపించింది అనుకోండి, ఒకరు బాగా శక్తివంతంగా ఉన్నారు, చకచకా పనులు చేస్తున్నారు అంటే ఈ శక్తి శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చింది. ఒకరు మృదువుగా ఆహ్లాదకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇది శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది అని మనం అనుకోవాలి. ఒకరు చాలా సరళంగా ఉన్నారు, శాంతంగా ఉన్నారు అంటే ఈ శాంత స్వభావము, హెల్పింగ్ నేచరు, అందరికీ సేవాగుణము, కొంతమంది ఎక్కువ సేవాగుణం ఉంటుంది. ఆ సేవాగుణము, అందరినీ ప్రేమించే గుణము, ఎవరిలో అయితే మంచి మంచి గొప్ప గుణాలు మనం చూస్తామో ఆ గొప్ప మొత్తము వారికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది అని చెప్తున్నారు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారు? దేవాతి దేవునిగా శ్రీకృష్ణుడు సామాన్య మానవుని కంటేను అధిక మోసగాడు కాగలడు. ఒకవేళ శ్రీకృష్ణుడే ఎవరినైనాను వంచింపదలిచినచో ఆ వంచనలో ఎవ్వరునూ అతడిని అధిగమించలేరు. అతని మహత్తు కేవలం ఒక రంగములోనే కాకుండా అన్ని రంగములలో గొప్పదై ఉండును. ఒకవేళ శ్రీకృష్ణుడు ఎవరినైనా మోసం చేయాలి అని అనుకున్నారంటే అతన్ని ఎవరు ఆపలేరు. ఏ రంగమైనా సరే శ్రీకృష్ణుడే గొప్పవాడు, శ్రీకృష్ణుడిని మించిన వాళ్ళు లేరు అని చెప్పి రాస్తున్నారు అనమాట. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు ఎవ్వరును అతనిని బలములో అధిగమించలేకపోయిరి. అతడు బాల్యంలోనే గోవర్ధన పర్వతమును నెత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసములో గాని, తేజస్సులో గాని, విజయములో గాని, సాహసములో గాని మరియు బలములో గాని ఎవ్వరును అతడిని అధిగమించలేరు.
బలము, సాహసము, తేజస్సు, విజయము అన్నిట్లో శ్రీకృష్ణుడిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. చివరకు మోసం చేయడంలో కూడా శ్రీకృష్ణుని మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. 37, 38 శ్లోకాలు చూద్దాము. ఋషీణాం వాసుదేవోస్మి పాండవానాం ధనుంజయః మునీనాం అప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః దండో దమయతామస్మి 38 దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవతామహం. హరే కృష్ణ. 37, 38 చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ చదవండి మాతాజీ. రమాదేవి మాత చదవండి. వృష్ణి వంశంలో నేను వాసుదేవుడను, పాండవులలో నేను అర్జునుడను, మునులలో నేను వ్యాసుడను, ఆలోచన పరులైన గొప్ప కవులలో నేను ఉషనుడను, చతుర్విధతను అనుచు సాధనములలో నేను శిక్షను, విజయమును కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతములలో నేను జ్ఞానమును అయి ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 37వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? వృష్ణి వంశంలో నేను వాసుదేవుడను, నేను శ్రీకృష్ణుడను. ఇక్కడ బలరాముడు కూడా బలరాముడు అని కూడా మనం అనుకోవచ్చు. పాండవులలో ఎవరంట శ్రీకృష్ణునికి ప్రతినిధిత్వం చేసేది? అర్జునుడు. మునులలో నేను వ్యాస మహర్షిని. ఆలోచన పరులైన గొప్ప కవులలో నేను ఉషనుడను. ఉషనుడు అంటే శుక్రాచార్యులు అంటే దానవులకు రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. కవులలో నేను శుక్రాచార్యుడని అని చెప్తున్నారు. 38వ శ్లోకం దాంట్లో చట్ట విరుద్ధతను అనుచు సాధనములలో నేను శిక్షను. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుంటే వారికి వేసే దండనను నేనే అని చెప్తున్నారు అన్నమాట. విజయమును కోరు వాటిలో నేను నీతిని, విజయములో నేను నీతిని అయి ఉన్నాను. రహస్య విషయములలో నేను మౌనాన్ని, సీక్రెట్స్ అన్నిట్లో నేను మౌనముని అని చెప్తున్నారు. జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉంటుంది. ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికము దాని తేడాని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అటువంటి జ్ఞానవంతులలో నేను జ్ఞానాన్ని అని చెప్తున్నారు అనమాట. 39, 40 శ్లోకాలు చూద్దాము. యచ్చాపి సర్వభూతానం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్స్యాన్ మయా భూతాం చరాచరం. 40 నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషాతుద్దేశతః ప్రోక్త విభూతేర్ విస్తరో మయా. 39, 40 చదువుతారా ఎవరన్నా? ట్రాన్స్లేషన్ చదవండి అనుష మాతాజీ, చదవండి. మాతాజీ నీకు నా వాయిస్ వినిపించలేదా మాతాజీ? ఎంతసేపు నుంచి మాట్లాడిస్తున్నా. చెప్పండి మాతాజీ. వినిపించలేదు మాతాజీ. ఇప్పుడు చూసాను. చెప్పండి మాతాజీ. గట్టిగా చెప్పండి. ఇంకాను ఓ అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును, కదలినదైనా ఏ జీవినైనా నేను లేకుండా స్థితిని కలిగి ఉండను. 40 చదవండి మాతాజీ. ఓ గోప శత్రుజయుడా, నా దివ్య రూపములకు అంతము లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలం సూచన మాత్రమే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అందరికీ నేనే తండ్రిని అని చెప్తున్నారు. ఓ అర్జున, సమస్త జీవులకు ఉత్పత్తి కారకమైన బీజమును నేనే, అన్ని జీవులకు తండ్రిని నేనే అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఈ స్థావర జంగములు ఏదైనా సరే, స్థావర జంగములు అంటే కదిలేటివి కదలనివి ఏదైనా సరే, మనం చూసేది ఏదైనా సరే శ్రీకృష్ణ భగవానుడు లేకుండా స్థితిని కలిగి లేవవి. అన్ని నా వల్లనే స్థితిని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు 39వ శ్లోకంలో. అందరికీ తండ్రిని నేనే, అన్ని నా వల్లనే స్థితిని కలిగి ఉన్నాయి. 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే
ఓ శత్రుంజయుడా, ఓ అర్జున, నా విభూతులకు అంతం అనేది లేదు. ఇప్పుడు నీకు నేను తెలిపినదంతా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణలు మాత్రమే నేను చెప్పాను. ఈ నా విభూతులు మొత్తం వ్యాపించి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు మొత్తం నా విభూతులతో నిండి ఉంది. నా విభూతులకి అంతం అనేది లేదు. నేను సూచనాప్రాయంగా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే నేను నీకు చెప్పినాను అని చెప్తున్నారు. 41, 42వ శ్లోకం ఒక 5 నిమిషాలు అవుతుంది, చెప్పుకుందాము. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో గతం. హరే కృష్ణ. 41, 42 చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చదువు ఎవరో ఒకరు చదవండి మాతాజీ. సువర్ణ మాతాజీ చదవండి మాతాజీ. సంపన్నములు సుందరములు వైభవోపేతములు అగు సమస్త సృష్టి విస్తారములు కేవలం నా తేజోంశము నుండియే ఉద్భవించినవిగా జరుగుము. 42. కానీ ఓ అర్జున, నా ఈ విస్తారమైన జ్ఞానమునకు అవసరమేమీ ఉండను. కేవలము నా ఒక అంశమాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుదును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 41వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక జగత్తులో మనం చూసేటువంటి సంపన్నములు, సుందరములు, వైభవోపేతములు అగు సమస్త సృష్టి విస్తారములు అవన్నీ కేవలం నా తేజో అంశము నుండియే ఉద్భవించినవిగా ఎరుగుము. ఈ సుందరమైన పర్వతాలు, నదులు, ఈ సంపన్నములు మరియు వైభవోపేతము ఇదంతా కూడా నా యొక్క శక్తిలో ఒక అంశలోని రేణువులో నుంచే ఇదంతా వస్తుందని నువ్వు గ్రహించు అని చెప్తున్నారనమాట. 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇదంతా ఎందుకు అర్జున, ఇదంతా ఈ విభూతులన్నీ కాదు, ఇదంతా కాదు, నా యొక్క శక్తిలో ఒక అంశ ద్వారానే ఈ సృష్టి మొత్తము సృష్టించబడుతుంది, పాలించబడుతుంది, లయం చేయబడుతుంది. నా శక్తిలోని ఒక రేణువు ద్వారానే మొత్తం ఈ సృష్టి మొత్తము సృష్టించబడుతుంది మరియు పాలించబడుతుంది అని చెప్తున్నారు. ఇంత విశేషంగా చెప్పవలసిన అవసరం ఏముంది అర్జున? లేశమాత్రము నా యొక్క శక్తి లేశమాత్రము చాలు ఈ సృష్టి మొత్తము జరిగిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అంతే కదండి, భగవంతుని యొక్క అంశ స్వరూపము పరమాత్మ. ఆ పరమాత్మ ఈ బ్రహ్మాండంలోని ప్రతి అణువులో పరమాత్మ రూపంలో భగవంతుడు ప్రవేశించి వాటికి జీవాన్ని ఇస్తున్నారనమాట. అదే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారో చూడండి. శ్రీకృష్ణుడు సర్వత్రా పరమాత్మగా ప్రకాశించుట చేతనే అవన్నీ స్థితిని కలిగి ఉన్నవని అతడు గ్రహించవలెను. మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకు సమస్త జీవులు భగవానుడు పరమాత్మగా వాటిలో ప్రవేశించి పోషించుట చేతనే అవి స్థితిని కలిగి ఉన్నాయి. బ్రహ్మదేవుడు మొదలుకొని సృష్టికి మొదటి జీవి అయిన బ్రహ్మదేవుడు మొదలుకొని అతి సూక్ష్మమైన చీమ వరకు వారి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా ప్రవేశించుట ద్వారానే అవి వాటి స్థితిని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇంకా పద్మ పురాణంలో ఏమని రాసింది అంటే, శ్రీకృష్ణ భగవానుడు అసమోర్ధ్వ అని రాసింది. అసమోర్ధ్వ అంటే శ్రీకృష్ణ భగవానునికి సమానమైన వాళ్ళు ఎవరు లేరు, శ్రీకృష్ణ భగవానుని కంటే గొప్ప వాళ్ళు కూడా ఎవరూ లేరు. శ్రీకృష్ణ భగవానుడు అసమోర్ధ్వ అని అంటారనమాట. ఇంకా దేవతలలో గొప్పవారైన బ్రహ్మదేవుడు, శివుడు కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వారి శక్తిని పొందుతున్నారు. శ్రీకృష్ణ భగవాను నుంచే వారు స్థితిని కలిగి ఉంటున్నారు. ఎవరైతే బ్రహ్మదేవుడు
శివుడు శ్రీకృష్ణుడితో సమానము అని ఎవరైతే అంటారో అటువంటి వాళ్ళు నాస్తికులతో సమానము, పాషండులతో సమానము అని చెప్పి పద్మ పురాణంలో కూడా రాసి ఉందన్నమాట. ఇంకా ఏం రాస్తున్నారంటే శ్రీకృష్ణుని దివ్య విభూతుల శక్తుల విస్తారమును పూర్తిగా అధ్యయనము చేయగలిగితే మానవుడు నిస్సందేహముగా దేవాతి దేవుని దివ్య స్థితిని ఎరిగి అతని ఆరాధనలో ఏకాగ్రతతో మనసుని లగ్నం చేయగలుగును. అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మగా సమస్తములో ప్రవేశించు సర్వ వ్యాపకుడు అగుతుండెను. కనుకనే శుద్ధ భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవలో తమ మనస్సును కేంద్రీకరించి ఉందురు. ఇవన్నీ విభూతులు తెలుసుకోవడం ద్వారా శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడి నుంచి అన్ని స్థితిని కలిగి ఉన్నాయి అని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటాం, శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటాం అన్నమాట. ఆ తర్వాత ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే బలదేవ్ విద్యాభూషణులు అని మన గురు శిష్య పరంపరలో వచ్చిన గురువులు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుని ఉత్కృష్టమైన శక్తి లేశము నుండే శక్తిమంతుడైన సూర్యుడు కూడా తన తేజమును పొందుతున్నాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశ చేతనే ప్రపంచమంతయు పోషించబడుతుండెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు. శ్రీకృష్ణ భగవానుని స్వరూపాంశ ఎవరు? పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు. పరమాత్మ చేతనే ఈ సృష్టి మాత్రము పోషించబడుతుంది. మరియు శ్రీకృష్ణ భగవానుని యొక్క శక్తిలో లేశ మాత్రం ఎవరు? సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు తన తేజస్సును శ్రీకృష్ణుడి నుంచే పొందుతున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు మరియు పూజనీయుడు అని చెప్పి బలదేవ్ విద్యాభూషణులు కూడా చెప్తున్నారు అని చెప్పి రాస్తున్నారు. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ రోజు 10వ చాప్టర్ భగవద్ విభూతి కంప్లీట్ అయ్యింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. ఎవరికి డౌట్ లేదు అంటే చెప్పండి మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఈ రోజు క్లాస్ లో చెప్పేది తక్కువే ఉంది మాతాజీ. అంత విభూతుల గురించి చెప్పాము. మనము శ్రీకృష్ణ భగవాను సర్వత్రా స్మరించుకోవడం కోసము భగవంతుడు తన విభూతులను దయతో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. హరే కృష్ణ. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण. दंडवत प्रणाम टू ऑल ऑफ यू. लीव आउट हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी.